నజరేయుని యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశము బీ ద చోజన్ వన్. ఏర్పాటు చేయబడే వ్యక్తిగా మనము ఉండాలి. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి అనేకమైన తలాంతులు ఇస్తాడండి. ప్రతి ఒక్క వ్యక్తికి సువార్త అనగానే కేవలం పాస్టర్ గారులు లేదా సువార్థికులు వాళ్ళే అందిస్తారు, సో మాకు సంబంధం లేదని అనుకోవడంలో అది తప్పు ఆలోచన. వాస్తవానికి ప్రతి వ్యక్తికి దేవుడు విభిన్నమైన తలాంతులు ఇస్తాడు. దేవుడు మీకిచ్చిన తలాంతులో, మీకున్న వనరుల్లో, మీకున్న శక్తిలో దేవుని కొరకు మీ తలాంతును వాడుతున్నారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా గమనించండి. సువార్త లేదా దేవుని సేవ అంటే కేవలం ప్రసంగం చేయడమే కాదు, పని చేయడం కూడా మీకు దేవుడిచ్చిన తలాంతులో. బైబిల్లో అనేక మంది దేవుని కొరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మనం బైబిల్లో గొప్ప వ్యక్తులు అనగానే నోవా గారి గురించి వింటాం, మోషే గారి గురించి వింటాం, లేదా అబ్రహాం గారి గురించి వింటాం, లేదా పౌలు గారి గురించి వింటాం. కానీ ఇలాంటి గొప్ప పేర్లు కాకుండా, పెద్ద పేర్లు కాకుండా దేవుని కొరకు పనిచేసిన వారు అనేక మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి, కొందరి గురించి మనం ఈవేళ ధ్యానిస్తాం. మూలవాక్యం 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడ్ల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన సత్కార్యమునకు ప్రతి మంచి పనులకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. చాలా జాగ్రత్తగా గమనించండి. ద డే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు దేవుని కొరకు వాడబడే ఒక యంత్రముగా ఉండాలి. సో మీరు దేవుని కొరకు వాడబడాలంటే మీకు అటువంటి అర్హత కూడా ఉండాలి. అటువంటి అర్హత ఉండాలి అంటే అటువంటి క్రమశిక్షణ, అటువంటి వివేకము, జ్ఞానము, భక్తి, మర్యాద దేవుని పట్ల మనకి ఉండాలి. సంఘ ప్రారంభ దినాల్లో, నేను సృష్టించిన తర్వాత ప్రథమ దినాల్లో దేవునికి విజ్ఞాపనలు ఎలాగ తెలియచేసుకునేవారు ప్రజలు అంటే, ఆ దినాల్లో సంఘాలు ఉండేవి కాదు. నేను మాట్లాడుతుంది ఆదాము గారు ఆ టైంలో. సంఘం అనేది లేదు. ఒక చర్చికి వెళ్ళాలని, లేదా ఒక సెనగోగ్కి వెళ్ళాలని, వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలని ఏమి ఉండేది కాదు. ఆ దినాల్లో వాళ్ళకున్న కృప ఏంటంటే దేవుడు మనుషులతో నేరుగా మాట్లాడేవారు. దేర్ వాస్ అ డైరెక్ట్ కాన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ద పీపుల్. సో ఆ సంభాషణ ఉండడం వలన ఏదైనా చెప్పుకోవాలంటే దేవునికి విజ్ఞాపన చెప్పుకునేవారు, దేవుడు సమాధానము ఇచ్చేవాడు. ఆ తర్వాత భాగంలో దేవునికి అర్పణలు ఇవ్వడం ప్రారంభించారు, బలి అర్పణలు. ఆ అర్పణ కానీ దేవుడు స్వీకరిస్తే ఎస్ ముందుకెళ్ళాలి, స్వీకరించకపోతే ముందుకెళ్ళే పని లేదు. ఎందుకంటే దేవుడు ఎస్ చెప్పలేదని ఉండేది. సో ఎవరినైనా దేవుడు దీవించినట్లయితే, ఏ రంగంలో ఆశీర్వదించినట్లయితే కృతజ్ఞతతో కూడా బలి అర్పణ ఇచ్చేవారు. సో ఈ బలి అర్పణ అనే కాన్సెప్ట్ కూడా ఏంటంటే, ఒకవేళ మీరు పని చేయాలంటే పని చేయకముందు అర్పణ ఇచ్చేవారు. అర్పణ కానీ దేవుడు అంగీకరిస్తే ఓకే, దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అర్పణ కానీ దేవుడు అంగీకరించకపోతే ఓకే, మనం ముందుకు వెళ్ళకూడదు. మంచి పని జరిగిందా, వందనాలయ్యా, అర్పణ. సో మీరు కయ్యోను ఏబుల్ గారి దగ్గరికి వచ్చేసరికి ఇవి వింటాం మనం, ఈ అర్పణల గురించి మనము వింటాం. నోవా గారి దగ్గరికి వచ్చేసరికి కూడా వీ విల్ స్టిల్ బీ అట్ అర్పణలో. అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ స్టిల్ అ కాన్వర్సేషన్ విత్ గాడ్. ఇంకా మీరు అబ్రహాం గారి తండ్రి తేరా, బైబిల్లో అయితే ఆయన గురించి ఆయన ఏం వృత్తి చేసేవారు అన్నది రాలేదు, కానీ జూయిష్ పుస్తకాల్లో కానీ కావచ్చు, లేదా ఇతర మత గ్రంథాల్లో కావచ్చు, ఆయన విగ్రహాన్ని తయారు చేసేవాడని రాయబడ్డది. సో ఈ విగ్రహారాధన అనేది ఇట్ వాజ్ దేర్. ఇది ఎలాగొచ్చింది? ఈ ప్రజలకి అందరికీ దేవుడితో సంభాషణ ఉండేది కాదు, ఓన్లీ ప్రాముఖ్యమైన వ్యక్తులతోటే ఉండేది. సో ఈ ప్రజలు ఏం చేశారంటే, సూర్యుడు శక్తివంతుడు,
సూర్యుడు వలన, కిరణాల వలన, ఆ శక్తి వలన మనకి ఇంత మంచి జరుగుతుంది. సూర్యదేవుడు, తర్వాత నీళ్ళు, తర్వాత నక్షత్రాలు, తర్వాత జంతువులు, తర్వాత అగ్ని, ఇవన్నీ శక్తితో కూడుకొని ఉన్నాయి కాబట్టి ఈ శక్తుల్ని ఆరాధించడం అన్నది ప్రారంభించారు. సో మీరు టెక్నికల్గా ఆలోచిస్తే ఈ దేవుని ఆరాధనలు లేదా విగ్రహ ఆరాధనలు అని మీరు ఆలోచించుకుంటే విగ్రహారాధనలే ముందు ప్రారంభమయ్యాయి. దేర్ వాజ్ అ ఫార్మాట్. ఇంకా మీకు వివరణలోనికి వెళ్తేనండి, అరౌండ్ 1446 BC కాలంలో ఈ బాబేలు ఇది తయారు చేసినప్పుడు దే వర్ గోయింగ్ బియాండ్, దేవుని ఆలోచన కన్నా ఎక్కువకి వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకు? ఈ బాబేలు గోపురం తయారు చేసిన వలన మాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అండ్ దే వర్ గోయింగ్ అగేన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా ఆ సమయంలో వెళ్తున్నారు. సో ఇవన్నీ ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే, మరి ప్రాముఖ్యంగా చూస్తే మెసపటోనిమియా అంటే నేటి దినము ఇరాక్ అనే ప్రదేశంలో ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇవి స్టార్ట్ అయ్యి ఇట్ వాజ్ గోయింగ్ ఆన్. ఇంకా వివరణలోనికి వెళ్ళి ఎక్కడ మీరు అందరికీ ఒక ప్రశ్న రావచ్చు కొన్నిసార్లు, సార్ దేవుడే కదా సృష్టిని అంతా సృష్టించాడు, దేవుడే కదా మనిషిని సృష్టించాడు, అంతా మంచిగా ఉండాలి కదా, అంతా దేవుడు అనాలి కదా, ఈ విగ్రహారాధన ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మీరు ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే ప్రళయం రాకమునుపు దేర్ వర్ సమ్ ఫాలన్ ఏంజల్స్. ఆ ఫాలన్ ఏంజల్స్ వలన, ఈ మనుషులతో కలవడం వలన ఈ నెఫెనీల్ అని వారు వచ్చారనమాట. అండ్ నెఫెనీల్ ఆ దినంలో ఎంత పాపము చేసేవారంటే వాళ్ళకి అదుపు ఉండేది కాదు. సో దిస్ హోల్ సిస్టమ్ ఆఫ్ సిన్, ఈ పాపము అనే ఈ ప్రక్రియ అంతా మీకు వివరణలోనికి వెళ్తే ఆదికాండం 6వ అధ్యాయం ఆ సమయం నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఆ సమయంలోనికే దేవుడు ప్రజలను చూసి చాలా బాధపడి, నేను ఇలాంటి వారిని నేను తయారు చేశాను, ఇలా నా మనుషులు అన్నప్పుడు జలప్రలయం అనేది వస్తుంది. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈ ప్యారలల్ అంటే అప్పటి వరకు దేవుడు అని ఉండేది, ఈ విగ్రహారాధన అనేది ప్రారంభం అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత ద గ్రేట్ మ్యాన్ మోషే గారు వస్తారు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మోషే గారు దేవుని సన్నిధిలో ఉంటారు, దేవునితో సీనాయి కొండ మీద మాట్లాడతారు. దేవుని సందేశాన్ని ప్రజలకి నేరుగా అందించిన గొప్ప వ్యక్తి ఎవరంటే మోషే గారు. ఈ గుడారము ఫస్ట్ టైం ఈ గుడారము అనే ఈ కాన్సెప్ట్, ఈ దేవుని యావేని వెంబడించే వారందరూ ఇక్కడికి రావాలి అనేది మొట్టమొదటగా ఎవరి వలన వస్తుందంటే మోషే గారి వలన వస్తుందండి. చూడండి, ఎక్సడస్ నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంను నిర్మింపవలెను. నేను వాళ్ళలో నిలిచి ఉండినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1446 సంవత్సరం BC టైంలోని ఇవన్నీ జరిగినవి అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. ఎందుకు? ప్రజలు దాటి వస్తారు సముద్రం, వచ్చిన తర్వాత వాళ్ళకి దే వాంట్ టు థ్యాంక్ గాడ్, కానీ ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వచ్చిన వాళ్ళు అందరూ భక్తులా కాదు, దేవుణ్ణి వెంబడించిన వారు కూడా వచ్చారు. ఒక వ్యక్తి విశ్వాసం వల్ల మిగతా వాళ్ళందరూ ప్రయాణం ఇచ్చారు. వచ్చిన తర్వాత ఏముండాలి? వీళ్ళకి భక్తి ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద. ఎందుకు? దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని. కానీ ఇట్ వాజ్ నాట్ ద సిచ్యువేషన్. ఇక్కడికి రాగానే మళ్ళీ ఏం చేశారని దూడ దేవుణ్ణి తయారు చేసుకున్నారు. అండ్ దట్ ఈస్ వేర్ గాడ్ డిడ్ంట్ ప్లీజ్. దేవుడికి నచ్చలేదు. అప్పుడు దేవుడికి అర్థం, దే అండర్స్టూడ్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. ప్రజలకి ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. ఏంటంటే విగ్రహారాధన. ఈ వాటికి చూడండి, సమాజంలో ఈ విగ్రహారాధన ఎంత ఎక్కువగా ఉంటుందంటే, పీపుల్ బిలీవ్ ఒక దగ్గరికి వెళ్ళి అలా మొక్కు పెట్టించుకుంటే మనకు మంచి అయిపోతుంది. క్రైస్తవులకి అన్యులకి ఐ విల్ టెల్ యూ ద మెయిన్ డిఫరెన్స్ చెప్తానండి. క్రైస్తవులకి అన్యులకి ఉన్న గొప్ప డిఫరెన్స్. క్రైస్తవుడు అనేవాడు ప్రతి ఆదివారం గుడికి వస్తాడు. విజ్ఞాపనలు చేసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వింటాడు. దేవుని వాక్యములో ఏమి చేయాలి,
ఏమి చేయకూడదు, ఎలాగ నడవాలి, ఎలాగ నడవకూడదు, దేవుని సిద్ధాంతాలు, దేవుని ఆశయాలు, దేవుని ఆజ్ఞలు, హెచ్చరికలు అన్నీ కాపరి చెప్తుంటాడు. సో ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ బీన్ టాట్ హౌ టు డిసిప్లిన్ దెమ్సెల్వ్స్. ఒక వ్యక్తి ఎలాగ క్రమశిక్షణగా ఉండాలనేది కేవలం చర్చకొచ్చిన వాళ్ళకే ఉంటుంది. విగ్రహారాధన చేసిన వాళ్ళకి వాళ్ళెవరికి చెప్పరు అవి. వాళ్ళు నమ్మిది ఏంటంటే, నేను వెళ్ళి 1,00,000 రూపాయలు వేసేసానా, లేదా 1,00,00,000 రూపాయలు వేసేసానా, ఇంత బంగారం వేసేసానా, దేవుడు నన్ను దీవించేసాడా, దట్స్ ఇట్. అంతకన్నా ఏం లేదు. ఓకే ఇంకా ఎక్కువ, ఓకే అగ్గి మీద నడిచేసానా, ఓకే ఇన్ని కిలోమీటర్లు నడిచేసానా, ఓకే గుండు కొట్టించుకున్నానా, దేవుడు నన్ను దీవించాడా. కానీ క్రైస్తత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేర్ ఈస్ అ కంటిన్యూయస్ ట్రైనింగ్. ప్రతి ఆదివారము మీకు ఒక శిక్షణ, ప్రతి ఆదివారము దేవుడి నుంచి ఒక వాక్యము, దేవుడి నుంచి ఉద్దేశాలు. ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ ట్రైన్ టు లివ్ అ డిసిప్లిన్ లైఫ్. విగ్రహారాధన దగ్గర ఈ కాన్సెప్టే ఉండదు. వాస్తవానికి ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నారు మనలాగా మాట్లాడడానికి. వాళ్ళు కూడా ఇప్పుడు సండే స్కూల్స్ అనే ముందులో ఉండేవి కాదు, ఇప్పుడు వాళ్ళు సండే స్కూల్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ చూడండి, ప్రపంచమంతా దే ఆర్ సో స్కేర్డ్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవులు అంటే భయం. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే వీళ్ళు ఎలాగ మారిపోతున్నారు. ఓకే వాళ్ళు కొంతకాలం ఏమనుకున్నారంటే, విదేశాల నుంచి ఫారెన్ నుంచి చాలా డబ్బులు వస్తాయి వీళ్ళకి, అందుకు అందరూ మత మార్పిడి అయిపోతున్నారు అనుకున్నారు. ఓకే ఫారెన్ ఫండ్స్ అందరూ ఆపేశారండి గత 10 సంవత్సరాల్లోని. అయినా జనాలు మారుతున్నారు. ఈవేళ వాళ్ళకన్నా భారతీయులే, ఈ విగ్రహారాధన చేసిన వాళ్ళే ధనవంతులు. ఏం వాళ్ళు ఇస్తే డబ్బులు మారరావాలి అంటే ప్రజలు అంత లోకువా డబ్బులు ఇస్తే మారిపోవడానికి? వాళ్ళకి అర్థం కావటం లేదు ప్రజలు ఎలాగ ఎందుకు మారుతున్నారంటే వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దట్ ఈస్ ద పవర్. సో ఆ దినాల్లో ఈ కాన్సెప్ట్ మొట్టమొదటగా ఈ గుడారము చెయ్యాలి అన్నప్పుడు మోషే గారి ద్వారా ఈ సందేశం తెలియజేస్తాడు. ఏంటి చదవండి మళ్ళీ ఒకసారి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నౌ కమ్స్ ద ఇంపార్టెంట్ పాయింట్. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి ఎలాగా, ఏ కాన్సెప్ట్లో, ఏమేమి చెయ్యాలి, మరి ప్రాముఖ్యంగా ఎవరు చెయ్యాలి? ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. మొట్టమొదటిసారిగా ఒక క్రమము లేదా ఒక ఆలయ క్రమము, ఒక మందసాన్ని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు దేవుని దృష్టి ఒక 2 వ్యక్తుల మీదకి వెళ్ళిందండి. గాడ్స్ సైట్ వెంట్ ఆన్ టు పీపుల్. అది ఎక్కడ చూస్తామంటే నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మోషే గారితో ఇట్లనెను, చూడుము నేను యోధా గోత్రంలో హూరు మనుమడును హూరు కుమారుడైన బెసాయేలు అను పేరు గల మొట్టమొదటి వ్యక్తి బెజాలేల్. ఓకే, దేవుడు ఇది కట్టాలి లేదా ఈ డిజైన్ చేయాలి, ఈ కాన్సెప్ట్ని మొత్తంగా ప్రజల్లోకి తేవాలనుకున్నప్పుడు ఎవరిని వాడుకోవాలి అంటే మొట్టమొదటిగా బెజాలేలు, ఇంకా చదవండి, అను మారు పేరు గల వాళ్ళని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు పొడుగు కొనుటకై రత్నములను సానబెట్టుటకును కర్రతోను చెక్కుటకు సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను. సమస్తమైన విద్య, ఒక రంగము కాదు. అక్కడ బంగారంతో కొన్ని చేయాలి, విత్ క్లాత్ చేయాలి, డిజైన్ చేయాలి. ఈ సమస్తమైన విద్య, అటువంటి జ్ఞానము, చదవండి, వివేకములను సమస్తమైన పనులను నేర్పుచు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. వానిని దేవుని ఆత్మతో నింపి ఉన్నాను. సో ద ఫస్ట్ థింగ్, ఇక్కడ ఒక మందసాన్ని తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి, ఏ డిజైన్ చేయాలి, ఎలాగ చేయాలని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక వ్యక్తిని ఎలాగా నిలబెట్టాడు, బెజాలేల్. ఓకే, ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా చేస్తాడు?
ఈ వ్యక్తి జ్ఞానం కావాలి కదా, ఎక్కడి నుంచో పొందాలి కదా ఆ జ్ఞానము. ఈ జ్ఞానం నేరుగా ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చారండి. వాట్ అ గ్రేట్ గాడ్, వాట్ అ గ్రేట్ గాడ్. ఇంకా చదవండి, 11 వరకు చదవండి. మరియు నేను దాను గోత్రంలోని అహీసాముకు కుమారుడైన అహోలియాబుకును, రెండో వ్యక్తి ఆయనకి సహాయముగా, ఓకే, ఒహోలియాబా, ఓకే, అతనికి తోడుగా చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మూలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను యాజకు సేవ చేయనట్లు సేవ వస్త్రములను యాజకుడైన అహరోన్ యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరమైన ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. వాట్ అ క్లారిటీ! ఏమేమి ఉండాలి అందులో, ఎలాగుండాలి, ఏది బంగారంతో తయారు చేయాలి, ఏది ఎక్కడుండాలి, ఎవ్రీ డీటెయిల్ వాజ్ గివెన్. ఎంత గొప్ప పని ఒక ఇద్దరికి ఇచ్చాడండి. వాట్ అ గ్రేట్ గాడ్. మనం అనేకమైన పేర్లు వింటాం, వీళ్ళ పేర్లు ఎప్పుడు మనము వినం, ఎవరు వీళ్ళ గురించి చెప్పరు, కానీ దే డిడ్ ద గ్రేట్ వర్క్. దేవుని కొరకు యావే ఆ టైంలోని ఆ ప్రజలకి ఈ సందేశము తెలియచేసి ఇలాగ తయారు చేయాలనుకున్నప్పుడు దేవుడు వీళ్ళిద్దరినీ వాడుకున్నాడండి. ఇవాళ కూర్చొని ఆలోచించండి. ఇవాళ దేవుడు మీ అందరికీ తలాంతుని ఇచ్చాడు, వివిధమైన తలాంతులు ఇచ్చారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, నేను దేవుని కొరకు నా తలాంతుని ఏదన్నా వాడేనా లేదా అని? హౌ ఆర్ యూ యూజ్ఫుల్ టు గాడ్? మీకు ఎంతసేపు దేవుడి నుంచి ఇది కావాలి అది కావాలి, దేవుడా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, మా భర్తను దీవించు, మా ఆవిని దీవించు, మా పిల్లలను దీవించు. యూ వాంట్ బ్లెస్సింగ్స్. కానీ మీకు దేవుడిచ్చిన తలాంతు మీరు వాడబడే స్థితిలో ఉండాలండి. ఎప్పుడన్నా యూ అండర్స్టాండ్? దేవుడు అందరినీ వాడుకోడు. దేవుని కొరకు వాడబడే విధముగా ఉండాలంటే మనం అటువంటి జీవితం కూడా జీవించాలి, అటువంటి పరిశుద్ధతలో కూడా మనం ఉండాలి, అటువంటి పవిత్రంగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడు దేవుని దృష్టి మన మీదకి వెళ్తుంది. దేవుని దృష్టి మన మీదకి వెళ్ళినప్పుడు ఓకే ఈ పని చెయ్యు లేదా ఆ పని చెయ్యు. అయ్యా నాకు ఎలా చేయాలో తెలీదు, నీకెందుకురా, ఈ జ్ఞానాన్ని నేను నింపుతానయ్యా, మిమ్మల్ని నా జ్ఞానంతో నింపుతాను, అటువంటి వివేకంతో నింపుతాను, అటువంటి ఆలోచనతో నింపుతాను. కానీ ఆ అర్హత మీకుందా అండి? దేవుడు ఈ లోకానికి రావాలని అనుకున్నప్పుడు, శరీర రూపం దాల్చి ఇక్కడికి రావాలనుకున్నప్పుడు హీ వాంటెడ్ అ లేడీ, ఒక ఉమెన్, ఒక స్త్రీ కావాల్సి వచ్చింది. ఎన్ని లక్షల మందిలో దేవుడు మరియమ్మ గారిని ఎంచుకున్నాడు. మరియమ్మ గారి గురించి అక్కడ వివరణ ఇస్తూ ఆవిడకున్న బిరుదుల్లో, ఆవిడకున్న క్వాలిఫికేషన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఏంటంటే కన్య అయిన మరియా. ఇమాజిన్, ఒక స్త్రీకి, ఒక అమ్మాయికి, ఒక స్త్రీకి ఉండవలసిన క్వాలిఫికేషన్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్వాలిఫికేషన్ అది. దేవుడు శరీరం రూపము దాల్చి లోకానికి రావాలనుకున్నప్పుడు దట్ లేడీ హ్యాస్ టు హ్యావ్ ద క్వాలిఫికేషన్. కాబట్టి అంతమంది స్త్రీల్లో దేవుడు ఎవరిని ఎంచుకున్నాడండి? మరియమ్మ గారిని ఎంచుకున్నారండి. సచ్ అ గ్రేట్ థింగ్. ఇవాళ మీరు, సార్ నేను దేవుని కొరకు వాడబడాలనుకుంటున్నానండి, దేవుని కొరకు ఇది చేయాలనుకుంటున్నానండి, దేవుని కొరకు అది చేయాలనుకుంటున్నానండి అంటే మన మూల వాక్యం ఇందాక వెళ్ళాం కదండి, వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ సెల్వ్స్. మనకి మనం పరిశుద్ధపరచుకోవాలి ముందు. ఎవరో మిమ్మల్ని అడగడం కాదు, మిమ్మల్ని మీరే, అయ్యా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు, అయ్యా నేను తప్పు తలంచాను నన్ను క్షమించు, అయ్యా నేను తప్పు మాట్లాడాను నన్ను క్షమించు, తప్పుడు కార్యాలు తలపెట్టాను నన్ను క్షమించు. అండ్ ఐ విల్ టెల్ యూ, గాడ్ విల్ ఫర్గివ్ యూ. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. అయ్యా నేను ఏ పాపము చేయటం లేదు, కానీ అసూయ, ద్వేషము, క్రోధము, పగ, దట్ ఈస్ సిన్. దేవుడు మిమ్మల్ని వాడుకోడండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడు మిమ్మల్ని వాడుకోడు.
మీరు దేవుని కొరకు వాడబడే యంత్రముగా ఉండాలంటే యూ హ్యావ్ టు బీ క్లీన్ ఇన్ యువర్ సోల్. మీ హృదయము, మీ శరీరము, మీ క్రియ, మీ ఆలోచన, మీ తలంపు, ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మిమ్మల్ని వాడుకుంటాడండి. వాళ్ళు కూర్చొని ఆలోచించుకోండి. 1 సంవత్సరం అయిందండి, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడా? మీరు ఒక వాడబడే యంత్రముగా ఉన్నారా? ఎవరికన్నా పనికొచ్చే విధంగా ఉన్నారా? ఎంతసేపు మీరు సహాయం పొందాలని ఆశిస్తారండి? ఎంతసేపు నాకేదో రావాలని ఆశిస్తారండి? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? బైబిల్లో ఇంకొక వ్యక్తి గురించి ధ్యానిస్తాం. ఈవిడ చేసిన కార్యములు. తబిత, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు. తబిత అనే ఒక వ్యక్తి గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ఆమె చేసే పనులు ఏంటంటే సమాజంలో మంచి పనులు చేసేది. ఎవరన్నా కష్టంలో ఉన్నారంటే సహాయం చేయడం, పేదవాళ్ళ సహాయం చేయడం, ఎవరన్నా చిన్నపిల్లలకి బట్టలు లేవా బట్టలు కుట్టివ్వడం. ఆవిడికి ఉన్న దాంట్లో చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆవిడికి ఇచ్చిన దాంట్లో మంచి పనులు చేస్తుంది సమాజంలో. చదవండి ఇంకా. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను, సత్క్రియలు, మంచి పనులు, ధర్మ కార్యములు బహుగా చేసి ఉండెను. ఆ దినములు యందామె కాయలా పడి చనిపోగా, సడన్ గా ఒక రోజు ఏమైపోయిందంటే ఆమె చనిపోయిందండి. షీ డైడ్. తర్వాత వారు శవమును కడిగి మేడగదిలో పొరుండబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, పేతురు గారు ఆ సమయంలో, ఈవిడ ఏ ఊర్లో అయితే చనిపోయిందో ఆ సమయంలో పేతురు గారు ఉన్నారు అదే ప్రాంతంలో. ఈ విషయం తెలిసి అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. ఎక్కడైతే చనిపోయిందో ఈమె, ఇప్పుడు అప్పటి వరకు ఏం చేసిందండి? షీ వాస్ జస్ట్ డూయింగ్ గుడ్ వర్క్స్. మేడగదిలోకి తీసుకొని వచ్చి ఆ సమయంలో పేతురు గారు కూడా అక్కడ ఉన్నారు. తర్వాత విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు, ఇక్కడ పేతురు గారు అక్కడ ఉన్న సమయంలో చనిపోయిన తబిత అక్కడ ఉన్నది. ఎవరైతే ఆమె దగ్గర నుంచి సహాయం పొందారో, ఓకే, ఎవరైతే ఆమె దగ్గర సహాయం పొందారో వాళ్ళు అక్కడికి వచ్చి ఏడుస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, చదవండి. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, ఆమె కుట్టిన బట్టలను, వస్త్రాల్ని చూపిస్తూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి, ఇవన్నీ చూసి వాళ్ళందరూ చెప్తారు, ఇవి నాకు చాలా సహాయం చేసిందండి, మాకు ఇది చేసిందండి, మాకు అది చేసిందండి. అప్పుడు పేతురు గారు అంటారు, ఓకే ఫైన్, విన్నాను, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి మోకాళ్ళలో ఉండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. వాట్ డిడ్ షీ డు? సువార్త అందించిందా? ఏమన్నా చెప్పిందా? ఆమెకి కలిగిన దాంట్లో ఆమె మంచి పని చేసింది. ఆమెకి కలిగిన దాంట్లో, ఆమెకి ఉన్న దాంట్లో, ఆమెకున్న వనరులతో, ఇవాళ మీకున్న వనరులు దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తున్నాడండి. యూ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యువర్ సెల్ఫ్. దేవుడు నన్ను ఎందుకు దీవించాలి? చాలా జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని ఎంత దీవించినా, ఓకే, ఇవాళ మీ దగ్గర ఇల్లు ఉంది, బంగారం ఉంది, మోటార్ సైకిల్ ఉంది, ఆర్ వాట్ ఎవర్ యూ హ్యావ్. మనం చనిపోతాం కదండి, ఏదైనా పట్టుకెళ్తామా? దెర్ ఇస్ నథింగ్ దట్ యూ విల్ టేక్. ఖాళీ చేతులతో వచ్చామో ఖాళీ చేతులతో, దట్ ఈస్ ద ట్రూత్. దట్ ఈస్ ద ట్రూత్. మీరు ఏమి పట్టుకెళ్ళరండి ఇక్కడది. మీరు చనిపోయిన తర్వాత అది సరిగ్గా వాడబడుతుందో లేదో కూడా మీకు తెలియదు. సరిగ్గా ఎవరికి చెందాలో వాళ్ళకి వెళ్తుందో లేదో కూడా మీకు తెలియదు. యూ డోంట్ నో. దేని కొరకు మీ ప్రయాస? దేని కొరకు దేవుడు మిమ్మల్ని దీవించాలండి? ఫర్ వాట్ షుడ్ గాడ్ బ్లెస్ యూ? అండ్ ఎస్తేర్ గారికి దేవుడు చాలా అందం ఇస్తాడండి. చాలామంది అంటారు అందం మోసకరము, ఇది ఏదని అంటారండి. ఏంటంటారండి అలాగా?
సారమ్మ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ అండి చరిత్రలో. ఈ వేళకి అబ్రహాం గారు భార్య వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ. అండ్ దిస్ లేడీ ఎస్తేర్ గారు, దేవుడు ఆవిడకి ఏమి ఇచ్చారు? అందాన్ని ఇచ్చారు. అందం ఇవ్వడం వలన ఏమైంది? అక్కడ రాణి అని చోటుకి వెళ్ళింది. కానీ రాణి అని చోటుకి వెళ్ళాక ఆవిడ అక్కడితో ఆగలేదు. ఆవిడ ఇశ్రాయేలీల కోసం నిలబడ్డది. గాడ్ గివ్స్ సంబడి బ్యూటీ. కొందరికి అందం ఇస్తాడు, కొందరికి తలాంతుని ఇస్తాడు, వివిధమైన దీవెనలు ఇస్తాడండి. కానీ ఆ దీవెనలు ఎందుకు ఇస్తాడంటే మీరు దేవుని కొరకు నిలబడాలని. యువర్ లైఫ్ ఈజ్, మీ జీవితం ఓన్లీ మీ గురించి నిలబడడానికి కష్టమైపోతుంది. మీరు ఎంతసేపు దేవుడు నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, పెళ్ళిళ్ళు అవ్వాలి, పెళ్ళిళ్ళు లేక పిల్లలు కనాలి, పిల్లలు కన్నాక మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి, దట్స్ ఇట్. మీ వల్ల వాట్ ఆర్ యూ డూయింగ్? దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని దేవుని కొరకు ఎలాగ వాడబడుతున్నారండి? ఒక్క ఆత్మనన్నా దేవుని కొరకు తెస్తున్నారా? ఒక్క వ్యక్తి కన్నా మీ సాక్ష్యాన్ని చెప్తున్నారా? ఒక్క వ్యక్తినన్నా దేవుని ఆలయానికి తెస్తున్నారా? వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ డూయింగ్? దేవుడా దీవించు దీవించు అనడం కాదండి. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే దేర్ షుడ్ బి అ రీజన్ బిహైండ్ ఇట్. దేర్ షుడ్ బి అ రీజన్. వై షుడ్ గాడ్ బ్లెస్ యూ? వై షుడ్ గాడ్ బ్లెస్ యూ? నా వరకు నేను చెప్తున్నానండి, దేవునికి ఘనత కలుగును గాక. నేను అనేక మందికి, నా ద్వారా కాదు, నా ధనమ ద్వారా కాదు, కానీ అనేక మందికి సహాయం చేస్తాను. అనేక మందికి. కొందరు పిల్లలు రైల్వే స్టేషన్లో పడబోయిన వారు, ఇక్కడ అక్కడ పడబోయిన వారు, వాళ్ళకి ఏదో ఉంటే ఎవరో వచ్చి చెప్తే వాళ్ళు ఈ కష్టంలో ఉన్నారంటే వాళ్ళకి ఎలాగ సహాయం చెందించాలో ఆ సహాయం చేసిన వాళ్ళు నాకు పరిచయం ఉండడం వలన, అయ్యా వాళ్ళకి సహాయం ఉంది, దయచేసి సహాయం చేయండి. ఎస్, సమాజంలో ఎవరు లెక్క చేయని వారు, విడిచిపెట్టబడిన వారు, వాళ్ళకి ఎవరు తోడుండని వారు, వాళ్ళకి అయ్యా మాకు కుట్టు మిషన్లు కావాలంటే కుట్టు మిషన్లు ఇప్పించాం. కళ్ళు లేవు, మాకు చదవడం అవ్వటం లేదు, వీ నీడ్ అ థింగ్. నాకేం లేదు, నేను ఇచ్చేది కాదు, నాకెవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరికి పరిచయం చేసి వాళ్ళకి ఆ సహాయాన్ని అందిస్తున్నాం. దెర్ ఇస్ సో మచ్ హెల్ప్ దట్ వీ డూ, సో మచ్. నేనేం గొప్పను కాదు, నాకు వాళ్ళు పరిచయం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక సహాయం చేయడానికి నేను మధ్యలో ఒక యంత్రంగా మాత్రమే నేను ఉన్నాను. దెర్ ఇస్ నథింగ్ బియాండ్ ఇట్. మీరు దేనికి సహాయపడుతున్నారు? ఎవరికి సహాయపడుతున్నారు? మీ పిల్లల కన్నా మీరు సహాయపడుతున్నారా కనీసం? నో. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, మీ సువార్తని, ఈ మంచి వార్తని ముందు మీ పిల్లలకు అందించండి. ఎందుకంటే ఇవాళ మీ పిల్లలు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారండి. ఈమె చేసే మంచి కార్యము వలన, పేతురు గారు ఒక ప్రార్థన వలన చనిపోయిన ఆమె ఏమయ్యారండి? తిరిగి. దేవునికి అసాధ్యమైంది ఏమీ 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 లేదు. సో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే ఆర్ యూ విల్లింగ్ టు డూ దాట్? ఆ తర్వాత మనం మాట్లాడే వ్యక్తి షంగర్. ఆయన ఎక్కడ చూస్తామంటేనండి, న్యాయాధిపతులు 3వ అధ్యాయము చివరి వచనం. అతని తరువాత అనాథ కుమారుడైన సన్మార్గు న్యాయాధిపతిగా ఉండెను. అది మనం అన్ని గొప్ప గొప్ప న్యాయాధిపతుల గురించి విన్నాం, కానీ ఈయన గురించి మనం ఏం గొప్పగా విన్నాం. కానీ హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. ఉండెను. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, అతడు ఫిలిస్తీన్లో 600 మందిని మునుకోల కర్రతో 600 ఫిలిస్తీన్ని దేంతో? ఏ కర్రతో? మునుకోల కర్రతో హతము చేసెను. ఏ వ్యక్తి? ఇది లిటరల్లీ ఒక ఏదో సినిమా టైప్ అనమాట. ఒక వ్యక్తి 600 చంపడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. కానీ ఈయన ఏం చేశాడు? చంపాడు. ఎవరి గురించి? ఆ శక్తిని ఆయనకి ఎవరిచ్చారు? ఆ బలాన్ని ఎవరిచ్చారు? ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, ఈయన ఎవరి గురించి నిలబడ్డాడండి? ఇశ్రాయేలీలు దేవుడి గురించి నిలబడ్డారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని తాకే శక్తి ఏ వ్యక్తికి లేదు. మీరు అనుకోవచ్చు, నాకు శత్రువులు ఉన్నారు, వీళ్ళు నన్ను హతమారుస్తారు, వాళ్ళు నన్ను హతమారుస్తారు. మిమ్మల్ని హతమార్చే శక్తి ఏ వ్యక్తికి లేదండి. వెన్ గాడ్ ఇస్ విత్ యూ, దేవుడు మీతో ఉంటే మీరు ఒక్కళ్ళ చాలండి ఎంతమందితో అన్న యుద్ధం ఆడడానికి. ఎందుకంటే శక్తినిచ్చేది ఎవరు? కానీ విచారకరం, మీరు 600 మంది కాదు కదా, 6గురిని కూడా ఎదుర్కోలేకపోతున్నారు.
వాళ్ళు మళ్ళీ మీతో యుద్ధం కూడా కాదు, ఓన్లీ మాటల యుద్ధం అంతే. ఈ మాటల యుద్ధానికే మీరు బానిసైపోతున్నారు. వాళ్ళు నన్ను ఇది అన్నారు, వాళ్ళు నన్ను అది అన్నారు, నన్ను ఇలాగన్నారు, నన్ను అలాగన్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ పీపుల్ హూ ఆర్ టాకింగ్ అగైన్స్ట్ యూ. అండ్ ఈ సాతానుకున్న గొప్ప లక్ష్యం ఏంటంటే మిమ్మల్ని ఎలాగ కించపరచాలి, మిమ్మల్ని ఎలాగ అవమానించాలి, మిమ్మల్ని ఇలాగ చేసి దేవుడి నుంచి ఎలాగ దూరం చేయాలనేది సాతానుకున్న లక్ష్యం. ఎవరో ఏదో అంటారండి అంటే మీరు తిరిగి ఫైటింగ్ ఆడతారా? మీరు ఎవరో ఏదో అంటారండి మళ్ళీ తిరిగి మీరు మాట ఇసురుతారా? సాతానికి కావాల్సిందేంటి? అదే. ఎందుకంటే మీరు తిరిగి మాట్లాడి దుర్భాష మాట్లాడితే మీరు మీ సాక్ష్యాన్ని అక్కడితో కోల్పోతారు. లెట్ ఇట్ బీ 100 people, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఎంతమంది అన్నా మాట్లాడొచ్చండి. మీరేంటో మీకు తెలిసినప్పుడు యు డిడ్ నాట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ఎనీబడి. వేరే వాళ్ళకి వెళ్ళి నేను మంచిదాన్ని అని చెప్పుకోవాల్సిన పని మీకు లేదు, నేను మంచివాడిని అని చెప్పుకోవాల్సిన పని మీకు లేదు. మంచి చెడులు నిర్ణయించేది దేవుడండి. ఐఎమ్ టెలింగ్ యూ దట్. లెట్ పీపుల్ టాక్ అగైన్స్ట్ యూ. మీకు వ్యతిరేకంగా మాట్లాడియండి, మీ కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడండి, కానీ ఎవరున్నారండి పైన? దేవుడు ఉన్నాడండి. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, ఎటువంటి శత్రువునన్నా మీరు ఎదుర్కోగలరండి. చాలామందికి అనిపించవచ్చు ఈ వాక్యం వింటుంటే, అంటే దేవుని ఏర్పాట్లో ఉండాలంటే నేను అంత పరిశుద్ధంగా ఉండాలేమో, మరి నేను పాపం చేశాను ఆల్రెడీ, నేను చాలా పాపం చేశాను పాస్టర్ గారండి, నన్ను ఇంకా దేవుడు వాడుకోడేమో. నో. మోకరించి ప్రార్థన చేసి అయా క్షమించండి అయా నన్ను అంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. చరిత్రలో ఇంకొక అందమైన స్త్రీ రాహాబు. రాహాబు గారికి ఉన్న బిరుదు వేశ్య అయిన రాహాబు. కానీ ఆమె ఒకే ఒక మంచి పని చేసింది, ఒకే ఒక మంచి పని. ఏంటి అంటే ఆ ఇద్దరు ఆ స్పైస్ ఆ గూఢచారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆశ్రమం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఒక విన్నపం అడుగుతుంది, అయ్యా వీలైతే నన్ను నా కుటుంబాన్ని మీరు రక్షించండి. ఎరుకో గోడలో చుట్టూ నడుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, స్తుతిగానాలు చేస్తుంటారు. దెబ్బకి ఎరుకో గోళ్ళన్నీ కూలిపోతాయి, కానీ ఒక భాగం మాత్రం కూలదు. ఆ భాగమే రాహాబు గారున్న గృహము. విశేషముగా నేటికి ఆ భాగము అలాగే చరిత్రలో ఉంది. వాట్ అ గ్రేట్ థింగ్. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఈవెన్ నౌ. ఈవెన్ నౌ. రాహాబు గారి చరిత్ర అక్కడితో ఆగిపోలేదు కదా. రాహాబు గారి చరిత్ర అక్కడితో ఆగిపోలేదు. రాహాబు సాల్మోన్ పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరు కలయికలో పుట్టినవాడు బోయేజు. బోయేజ్ గారు ఎవరిని వివాహం చేసుకుంటాడు? రూతు గారిని. రూతు గ్రంథం కానీ మీరు చదివినట్లయితే రూతు గ్రంథం మొత్తంలో దేవుడు ఎవరితో మాట్లాడినట్టు ఉన్నది. కానీ ఎందుకు రూతు గ్రంథం ఉందంటే ఈ వంశావళిలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వంశావక్తిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఓబేదు. ఈ ఓబేదు గారు వలన ఈ రూతు గ్రంథం అనేది వచ్చింది. ఈ రూతు గారిని ఎవరు వివాహం చేసుకున్నారు? బోయేజ్ గారిని వివాహం చేసుకున్నారు. బోయేజు గారు రూతు గారు కలకిలో పుట్టినవాడు ఎవరంటేనండి ఓబేద్. చూడండి రూతు గ్రంథము 4వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. సాల్మాన్ బోయేజును కనును, బోయేజు ఓబేదును కనును, ఓబేదు యెషయిను కనును, యెషయి దావీదును కనును. వాట్ ఎ గ్రేట్ కనెక్షన్ అండి. అండి దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. డోంట్ థింక్ నా జీవితం అయిపోయింది. నో. మారు మనసు పొందితే చాలండి. హెబ్రీలు 11వ అధ్యాయము 31వ వచనం. రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఆ కార్యాన్ని బట్టి ఈమెని నీతిమంతురాలుగా ఎంచబడను. చూడండి ఇది మనం ఎక్కడ చూస్తామంటే జేమ్స్ 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. అటువలనే రాహాబను వేశ్య కూడా దోతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఏం మూలముగా? ఆమె చేసిన క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. నీతిమంతురాలని ఎంచబడింది. ఈవేళ మన క్రియలు ఎలాగున్నాయి?
మన క్రియలు బాగున్నాయా? మన క్రియల్లో రేపు పరలోక రాజ్యం వెళ్ళాక ఈ పలానా స్త్రీ, ఈ పలానా వ్యక్తి ఈ క్రియ వలన నీతిమంతురాలుగా ఎంచబడ్డాదా? యూ హ్యావ్ టు బీ దట్ పర్సన్. మీ పనులు ఎలాగున్నాయి? మీ క్రియలు ఎలాగున్నాయి? బైబిల్లో ఇంకొక గొప్ప వ్యక్తి గురించి, ఎహెద్ మెలెక్ గురించి ధ్యానిస్తాం. ఇర్మియా 38వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు చదువుతాం. ఇర్మియా గారు ఈజ్ ఆల్రెడీ ఎ గ్రేట్ ప్రాఫిట్, గొప్ప ప్రవక్త ఆయన. కానీ ఆయనకు కూడా కష్టం కలిగి ఉంది. విశేషంగా మళ్ళీ ఈ వ్యక్తి ఇశ్రాయేలీడా కాదు, బయట వర్గానికి చెందినవాడు. కానీ ఇర్మియా గారు గొప్పతనము ఆయనకి తెలుసు, ఎంత పరిశుద్ధుడో ఆయనకి తెలుసు. సో ఏమి జరిగింది చదవండి. ఎబెద్గలేనానుకు షండు వారు ఇర్మియాను గోతిలో వేసినని సంగతి విని రాజు నగరంలో నుండి బయలుదేరి వెళ్లి రాజుతో ఇలాగే మనవి చేసెను. రాజా నా ఏలినవాడా, గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయమే. అది హీ ఫెల్ట్ ఇట్ ఇస్ రాంగ్. ఈ ప్రజలు ఆయన పట్ల ఏం చేశారో అన్నది ఈయనకి ఆ భావన వచ్చింది. అయ్యా ఆయనకు అన్యాయం జరుగుతుందయ్యా, ఆయన అక్కడ ఉండకూడదయ్యా, వీ హ్యావ్ టు సేవ్ హిమ్, ఆయన్ని మనం రక్షించాలి. ఇంకా అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకనూ రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడి నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీసివేయమని కూషీడగు ఎబెద్గలేనుకును సెలవీయగా ఎబెద్గలేనుకును ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగరంలో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చీరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలో నిన్న ఇర్మియా పట్టుకున్నట్లుగా రాళ్ల చేత వాటిని దింపి పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద ఆ చంకల క్రింద పెట్టుకోనమని అతనితో చెప్పాను. ఓకే, ఏం చేశాడండి? ఆయన్ని తెప్పించి ఆ మిగతా వచనాల్లో కానీ మీరు చదివినట్లయితే అందులో నుంచి తీసుకొని బయటికి తెస్తాడు. ఎందుకు చెయ్యాలి ఆయన ఆ పని? ఎందుకు చెయ్యాలి? అవసరం లేదే. ఆ ప్రాంతానికి చెందినవాడు కాదు, యూదుడు కాదు. ఈజ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. బట్ హీ ఫెల్ట్ ఎక్కడో ఒక అన్యాయము జరుగుతుంది. అది కూడా ఎవరికి జరుగుతుంది? ఒక మంచి వ్యక్తికి జరుగుతుంది. ఇవాళ మనం ఉన్నాం సమాజంలో. అన్యాయం జరుగుతున్నప్పుడు, కష్టం ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు, ఇబ్బందులు ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు చూసి నాకు కాదు అని మనము వెళ్ళిపోతాం. దట్ ఈస్ నాట్ హౌ యూ షుడ్ బీ. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరన్నా కష్టంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, వెళ్ళి ఆదుకోండి. యు నెవర్ నో. మా ఇంటి దగ్గర ఒకసారి ఒక పురుషుడు, స్త్రీ, పురుషుడేమో మంచి హైట్లో ఉన్నాడు, కొట్టేస్తున్నాడు అమ్మాయిని. సడన్గా ఆవిడ కేకలేసింది. కేకలేగానే బయటికి వెళ్ళి చూశాను. చూడగానే పరిగెట్టుకొని నేను కిందకి వెళ్ళి, నేను ఎంత ఉన్నాను, ఆడు నాకన్నా ఎంత ఉన్నాడు, కానీ నేను ఆడిని గసిరాను, ఎదిరించాను. ఏంట్రా ఏం చేస్తున్నావు, డోంట్ డూ ఇట్. ఆడు నన్ను తిరిగి కొడితే నేను కాసుకుంటాను ఏదో అన్న సంగతి నాకు తెలియదు, నిలబడతానా లేదా నాకు తెలియదు, ఫైటర్ని కాదు నేను. కానీ నాకేమనిపించింది, అక్కడ అన్యాయం జరుగుతుంది. వెళ్ళి నేను ఆ స్త్రీని, ఆవిడ అక్కడ ఉంది, ఆడు వెంటనే పారిపోయి వెళ్ళిపోయాడు. ఏమో ఎక్కువ కొట్టేసి ఉంటే ఆమెకి ఏమవుతునో, ఇంకేం కష్టంలో ఉందునో, ఏం కష్టం వచ్చుదునో. బట్ వీ సేవ్డ్. ఇవాళ మనం ఉన్నామండి. ఇది నేను చెప్తుంది చాలా హైపోథెటికల్ కేస్. ఇప్పుడు మీరు వెళ్ళి ఫైటింగ్ వాళ్ళని ఆపమంటం లేదు. మీకు తెలిసిన వారు, మీ సొంత అన్నయ్య, మీ సొంత తమ్ముడు, మీ చెల్లి కష్టంలో ఉంటే మీరు అంటున్న మాటలేటి తెలుసండి, ఆడికి ఆ శిక్ష అవసరమండి. దేవుడు కొట్టాడండి, వాళ్ళు చాలా విర్రవీగారండి, దేవుడు కొట్టాడు.
అంటే ఒకరు బాధపడుతుంటే మీరు ఆనందిస్తున్నారంటేనండి మీరు క్రైస్తవులు కాదండి. ట్రస్ట్ మీ, యూఆర్ నాట్ ఎ క్రిస్టియన్. కానీ మనకున్న నైజం ఏంటంటే ఎవరి జీవితంలోనన్నా ఏదైనా నష్టం జరిగితే వెంటనే మీరే దేవుళ్ళు అయిపోతారు. వాడు అన్యాయం చేశాడండి, వాడు పాపం చేశాడండి, పాపకి శిక్ష అనుభవిస్తున్నాడండి. వాట్ ఆర్ యూ టాకింగ్ అండి? ఘోర పాపి అయిన ఆ వ్యక్తి సిలువు పక్కన ఉన్నాడండి, ఒక దొంగ. అయ్యా నన్ను క్షమించు, అయ్యా వీలైతే నన్ను గుర్తు చేసుకో. దేవుడు ఇట్టే క్షమించాడు. నువ్వు నాతో కూడా పరదేశివై. ఆయనే క్షమించినప్పుడు మీరు నేనేంటండి? కొందరు మనసుల్లోని ఈ కోపతాపాలు, క్షమించలేని తత్వాలు. యు కెన్నాట్ ఫర్గివ్ సంబడి. వాళ్ళు కష్టంలో ఉన్నారు, మీ అన్ని కష్టంలో ఉన్నాడు, మీ తమ్ముడు కష్టంలో ఉన్నారు, చూస్తున్నారు కానీ సహాయం మీరు చేయటం లేదు. హెల్ప్ దెమ్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్. నిలబడండి అన్యాయం జరుగుతున్నప్పుడు. వెళ్ళి చెప్పండి, అయ్యా ఇది అన్యాయం అని, అయ్యా ఇది తప్పని. నాకు కాదు, నాకు సంబంధం లేదు. రేపు ఆ స్థితిలో మీ కొడుకు ఉండొచ్చు, మీ కూతురు ఉండొచ్చు, మీ ఆయన ఉండొచ్చు, మీ భార్య ఉండొచ్చు. దెన్ యూ విల్ నో ద పెయిన్. మణిపూర్లోని ఒక స్త్రీని నగ్నంగా రోడ్డు మీద నడిపారండి. మిగతా వాళ్ళందరూ చూసి ఏం చేశారండి? దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. క్రైస్తవ సమాజం ఏం చేసిందండి? అదే ఇంకొక ఊరిలోని కొన్ని 2 నెలల తర్వాత కలకటాలో ఏదో అన్యాయం జరిగితే ప్రపంచమంతా, భారతదేశం అంతా నడిచారండి రోడ్ల మీద. అందరూ కొవ్వొత్తులు వెలిగించారండి. అదే 2 నెలల ముందు ఇంకొక అమ్మాయి అన్యాయం జరిగితే మీరు చేయరా? అంటే అక్కడ ఏమొచ్చింది? ఆ అమ్మాయి క్రైస్తవురాలు, ఈ అమ్మాయి క్రైస్తవురాలు కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎలాంటి విచారకరమైన దేశంలో మనం బ్రతుకుతున్నామంటే, ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే, న్యాయము చేయడానికి కులాన్ని చూస్తారు, న్యాయము తీర్చడానికి మీరు క్రైస్తవుడా కాదా మీ మతాన్ని చూస్తారు, న్యాయం చేయడానికి మీ రంగును చూస్తాడు, న్యాయం చేయడానికి మీ అర్హతను చూస్తారు. అది సమాజం ఇవాళ. ఇస్ ఇట్ రైట్? ఇట్ ఈస్ నాట్ రైట్. మీరు కూడానండి తీర్పులు తీర్చేటప్పుడు, న్యాయాలు చేసేటప్పుడు వాళ్ళు గొప్పోలా, పేదోలా, మీ కులవా, మీ కులం కాదా, మీ మతమా, మీ మతం కాదా, ఇది అనవసరం అండి. వెన్ ఇట్ ఈస్ నీడెడ్, స్టాండ్ ఫర్ దెమ్. షంగర్ అన్న వ్యక్తి నిలబడ్డాడు కాబట్టి ఆయన పేరు ఇవాళ బైబిల్లో రచించబడ్డాడండి. డిడ్ యూ ఎవర్ డూ దట్? మీ జీవిత చరిత్రలో ఎవరన్నా న్యాయం కొరకు నిలబడ్డారా? మనం నేర్చుకున్నది ఏంటంటే, మాకు సంబంధం లేదండి, దేవుడు విడిచిపెట్టేశానండి, దేవుడు చూసుకుంటాడండి. రేపు మీకు కూడా అదే పరిస్థితి వస్తే అదే జవాబు మీకు కూడా వస్తుంది. దేవుడు విడిచిపెట్టేసాడు, దేవుడు చూసుకుంటాడంటే. నో, దట్ ఈస్ నాట్ రైట్. న్యాయం కోసం మీరు ఎప్పుడు ఏం చేయాలి? నిలబడాలండి. అండ్ మీరు అనుకోవచ్చు, ఇలా నిలబడితే మాకు న్యాయం జరగదండి పాస్టర్ గారండి, మీకు తెలియదండి ఎంత నష్టం జరిగిందో మా కుటుంబాల్లో. మాకు చాలా నష్టాలు జరిగాయి, కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి. ప్రతి ఇబ్బందుల్లో నుంచి, ప్రతి సమస్యల్లో నుంచి దేవుడు మమ్మల్ని హెచ్చించుకుంటూనే వచ్చాడండి. గాడ్స్ బీన్ బ్లెస్సింగ్ ఎవ్రీ సింగిల్ టైం. నా దేవుడు వేరు, మీ దేవుడు వేరా? నో. మీరు ఇంకా ఇవాళ మంచి మంచి ఇంట్లో ఉంటున్నారండి. ఇవాళ నేను మీ గృహాలకు వస్తున్నప్పుడు యు ఆర్ లివింగ్ ఇన్ అ గుడ్ హౌస్. మేము అలాంటి గృహంలో కొంతకాలం క్రితం బ్రతకలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈవేళ ఈ స్థితిలో ఉన్నాం. వీ నెవర్ హ్యాడ్ దోస్ లగ్జరీస్. మాకు అవన్నీ లేవండి. ఈవేళ టుడే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బెటర్ లైఫ్. ఎంత ఉన్నప్పుడు మీరు ఎంత చేయాలి దేవుని కొరకు? అండ్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఎందుకు? స్వార్థం. మీ గురించే మీరు ఆలోచించుకుంటారు, మీ కుటుంబం గురించే మీరు ఆలోచించుకుంటారు, మీ జీవితం గురించే మీరు ఆలోచించుకుంటారు. యూ విల్ నెవర్ గ్రో ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ డూ లైక్ దాట్. చూడండి, యుద్ధాల్లో ఒక యుద్ధము వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఇది 2 క్రానికల్ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండి. ఇది అయిన తరువాత మోయాబీలు, అమోనీయులు, మోయానీయులతో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారండి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఓకే, యుద్ధానికి వస్తున్నారా, కమాండ్ రెడీ అవుదాం, ఏం చేద్దాం. ఇప్పుడు మనం కూడా ఉంటాం. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏ లాయర్ని కలాలి, ఏ పోలీసుని కలాలి, ఏ పెద్ద మనిషిని కలాలి? నో. వెన్ యూ హ్యావ్ అ ప్రాబ్లం, సమస్య ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. వాట్ డిడ్ హీ డూ? ఈయన ఏం చేశాడు చూడండి. అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి, ఓ యెహోషాపాత,
గొప్ప సైన్యం వస్తుంది. చిత్తగించుము, ఆహా వారు ఆహా హసాసోస్ తామారు అను ఆహా ఎన్గేదులో ఉన్నారని ఆహా యెహోషాపాతుకు తెలియజేసిరి. ఆహా అందుకు యెహోషాపాతు భయపడి అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు, ఫస్ట్ థింగ్ వాట్ హీ డిడ్ అండి, భయపడిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? యెహోవా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చదవండి. విచారించుటకు మనసు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా, యోధా దేశమంతటా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఒక ఆజ్ఞని వేశాడండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, ఇవాళ మీకు జీవితాల్లో ఎటువంటి సమస్యలు, కష్టాలు అనుకోకుండా ఏవో ఎదురవుతాయండి. మీరు చేయవలసింది, అది నేను ఎలాగా గట్టెక్కాలి అంటే, ఎవరిని కలాలి, ఏ లాయర్ని కలాలి, ఏ పెద్ద మనిషిని కలాలి, కలెక్టర్ని కలాలా, కార్పొరేటర్ని కలాలా, వీళ్ళని కలాలా. మనుషులు కాదండి. డోంట్ బిలీవ్ ఇన్ పీపుల్. ప్రజల్ని మీరు నమ్మొద్దు, ప్రజల మాటలు మీరు నమ్మొద్దు. నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, ఎవడు ఉండడండి మీకు కష్టం వచ్చినప్పుడు. అందరూ కొందరులో ఉంటారు, నాకు ఈ పెద్ద మనిషి తెలుసు, కష్టం వస్తే ఆ పెద్ద మనిషి మీతో ఉండడండి. ద ఓన్లీ పర్సన్ హూ విల్ బీ విత్ యూ, ఏకైక మనిషి ఎవరు మీతో ఉంటారంటే అది పరలోకమందున్న తండ్రి. దేశమంతా ఉపవాస ప్రార్థన ప్రకటించాడండి. అందరూ ప్రార్థన 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 ప్రార్థన. ఆ ప్రార్థనకు ఉన్న శక్తి ఏమైందో చూడండి. అందులోనే 20 నుంచి 26 వచనాలు చదవండి. అంతట వారు ఉదయంన లేవగానే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవచుండగా యెహోషాపాతు నిలవబడి యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. యుద్ధ భూమి దగ్గరికి వెళ్తున్నారండి వీళ్ళందరూ కలిసి. దే ఆర్ గోయింగ్ టు ద వార్ ఫీల్డ్. వెళ్ళే ముందు మీ దేవుడైన యెహోవాని నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతల అర్హులు అవుదురు. ప్రవక్తల్ని నమ్ముకోండి అని అన్నాడండి. ఈవేళ మీకు అనారోగ్యం వస్తే కాపరికి ఫోన్ చేయడానికి మీ బాధ. అమ్మో చేయక ఈ పాస్టర్ గారికి కానీ ఫోన్ చేస్తే మళ్ళీ మాకు బ్యాండ్ అయిపోతుంది. కొందరు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తున్నారు కూడా, కానీ ఈయనకి మాత్రం ఫోన్ చేయటం లేదు, భయం. వాక్యం ఏం చెప్తుంది? కష్టమైతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యూ హ్యావ్ టు గో టు యువర్ పాస్టర్ అండ్ గెట్ ప్రేడ్. మీకు ఆ విశ్వాసం లేదండి. మీకున్న విశ్వాసం వల్ల కాగితం, ఆ విజయ మెడికల్ వాడు ఇస్తాడు కదా కాగితము, ఆడు చెప్తాడు మీకు బాగున్నారా బాగలేరా అని. ఆడు చెప్పాక మీకు మనశ్శాంతి. దేవుడు ఉచితంగా స్వస్థత ఇస్తాడంటే దేవుడా వద్దు దేవుడా నేను డబ్బులు అక్కడ చెల్లించాలి, వద్దు దేవుడా నేను అక్కడ ఇవ్వాలి. ఒక మనిషికి కాలు ఇరిగింది చర్చిలో, ఒక కాలు ఇరిగింది, చూడడానికి వెళ్ళినాం, కానీ 2 కాళ్ళకి కట్టారు. ఎందుకంటే 2 కాళ్ళకి కట్టెట్టారంటే ఆ ఇన్సూరెన్స్ వాడు డబ్బులు ఇవ్వాలట. డబ్బుకి ఎక్స్ట్రా కాలు ఎరగొట్టేశారు వాళ్ళు. ఏంటి అన్యాయం, ఏంటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? మీరు పొరపాటున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ ఉంది అని అన్నారు అనుకోండి, మీరు బాగున్నా మిమ్మల్ని మంచం ఎక్కించేస్తారండి వాళ్ళు. నేను టెల్లింగ్ యూ. మా కొడుకు కూడా ఒకసారి ఏదో చిన్న దెబ్బ తగిలింది, 2 కుట్లు వేయడానికి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ ఉందా అని అడిగాడు. దాని ముందు చాలా డ్రామా చేశారు. ఇన్సూరెన్స్ ఉంది నాకు, కానీ లేదని చెప్పాను. లేదనగానే ఈడో వేస్ట్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు, 2 నిమిషాలు కుట్టిసి వదిలేశారు. మీరు ఉందనుకున్నారు అనుకోండి, మంచిగా ఉన్న వాళ్ళు కూడా శవాలు కూడా బతికించేస్తున్నారండి. బతికించడం లేదు, బతికేమని చెప్పి డబ్బులు లాగేస్తున్నారండి. దట్ ఈస్ హౌ ద స్టూపిడ్ సొసైటీ ఇస్. సమాజం వాళ్ళకు ఉందండి. బట్ యూ షుడ్ నాట్ బీ. మిమ్మల్ని ఎవరు నమ్ముకోవాలండి? దేవుడిని నమ్ముకోవాలి. ఎవరు నాకు స్వస్థత ఇస్తారు? దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు. మీకు అది లేదండి. మీరు అందరూ దేవుడు దేవుడు అంటారు, అది అబద్ధం. అది యూ బిలీవ్ ఇన్ యువర్ డాక్టర్స్. ఆ డాక్టర్ ఇప్పుడు టీవీలో కూడా అది చెప్తాడు, రండి ఫుల్ బాడీ స్కాన్ చేయించుకోండి, 50% డిస్కౌంట్ అట. ఏంటి మీకు 40 దాటాక చేయించుకుంటే ఉన్న వాళ్ళందరూ ఏదో రోగం ఉంటుందండి. కానీ ఇంకొకటి చెప్తా, మళ్ళీ అదే నెల తర్వాత వెళ్ళి చేయించుకుంటే ఆ రోగం ఉండదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన శక్తుల్లో గొప్ప శక్తి ఏంటంటే రోగ నిరోధక శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. హీ కీప్స్ హీలింగ్ ఇట్. దుమ్ములు ఇరిగిపోతాయి కదా, మీరేమన్నా ఫెవిక్విక్ పెట్టి అంటించేస్తారు అనుకుంటున్నారు ఏంటి? స్క్రూలు పెట్టారంటే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని స్క్రూలతో బిగిస్తారేమో దుమ్ములు అనుకునేవాడిని. కాదు, దుమ్ముని ఇలా దగ్గర పెడతారు అంతే. వాళ్ళు చేయవలసింది ఏంటో దుమ్ముని కరెక్ట్గా దగ్గర పెట్టాలన్నమాట. అది అలా కరెక్ట్ పెడితే నమ్మది. అది ఏంటండి అసలు దేవుని సృష్టి ఏంటండి? వాట్ అ గ్రేట్ గాడ్.
వాట్ ఎ గ్రేట్ గాడ్ అండి. మీరు ఆ దేవుణ్ణి, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని విడిచిపెట్టి డబ్బాలు మాత్రం మింగేస్తున్నారండి మీరు. యు డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. యు డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీకు దేవుడు అంటే నో. కష్టం వచ్చిందా ఫస్ట్ థింగ్ మోకరించి ప్రార్థన చేయండి. చచ్చిపోతానేమో భయం, బతికుండి ఏం చేస్తాం మనం? అప్పులను బిల్లులను ఇలాలు కట్టక ఎవరికైతే కష్టపడుతున్నా వాళ్ళే మన రాళ్ళు వేస్తారు మనకి. చివరికి నా కొడుకు ఏదో చూసుకుంటారు అనుకుంటారు, ఆ కొడుకే మీకు పెద్ద రాయి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఫర్ వాట్ ఏంటి? మీరు మింగినా మింగకపోయినా, ఏమి చేసినా చేయకపోయినా దేవుడి లోకంలో ఎన్ని దినాలు రాశారో ప్రతి దినము బ్రతుకుతారు. కొందరు ముసలోళ్ళు ఉంటారు, మనం చూస్తే ఎప్పుడు టప కట్టేశారు, టప కట్టరాలు. దేవుడు డిసైడ్ చేస్తేనే టప కడతారు వాళ్ళు. సో డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్. డోంట్ వరీ అండి. పరలోక రాజ్యం బ్యూటిఫుల్ ప్లేస్. బంగారు వీధులు, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడంతా శ్రమే. మీకు తెల్లారు లెగిస్తే శ్రమ. ఇట్ ఈస్ అ యూజ్లెస్ వరల్డ్ నా వరకైతే. ద బెస్ట్ వరల్డ్ ఇస్ పరలోక రాజ్యం. పరలోక రాజ్యం, బంగారు వీధులు, వాట్ అ గ్రేట్ లైఫ్. మీ శ్రమ ఇంకొంత బతికేద్దాం, ఎందుకండి? దేవుడు నిర్ణయించిన దినాలు మీరు బ్రతుకుతారు. ఆరోగ్యం కావాలా? విశ్వాసంతో మీరు దేవునికి ప్రార్థన చేయండి. అదే చేశారు, ప్రార్థన చేశారు. ఇంకా మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాని స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. ఓకే. యోధావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గం దగ్గరకు వచ్చి ఆ ఫైటింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చేస్తారండి. ఓకే. సైన్యం తట్టు చూడగా వారు శవంలై నేలపడి వస్తారు. యుద్ధ భూమి దగ్గరకు వస్తారు. వచ్చేసరికి వీళ్ళు ఇంకా ఫైటింగ్ ఆడాలా ఏదని ఇంకా ఆలోచనలో ఉంటున్నారు. కానీ యుద్ధ భూమి దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే, చదవండి. సైన్యం తట్టు చూడగా, ఇలా సైన్యం తట్టు ఇలా చూడగా శవంలై నేలపడి ఉండిరి. వాళ్ళందరూ ఏమయ్యారండి? శవాలు అయిపోయారు. దే వర్ ఆల్ డెడ్ బాడీస్. వీళ్ళ కత్తి కూడా బయటికి తీయలేదు. దే వర్ ఆల్ డెడ్. హౌ? ఎలాగా? చదవండి. ఒకడును తప్పించుకొనలేదు. ఒక్కను కూడా తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. ఆగండి, 23వ వచనం చదవండి. అందులోనే అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మాన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి ఆలు కాలి ఏం చేసుకున్నారంటండి? చంపేసుకొని పొంచి ఉండి వారి మీద పడిరి. ఓకే. తర్వాత 26వ వచనం చదివేయండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఈ వాల్ట్కి కూడా నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. రాజ్యాలు వస్తున్నాయి యుద్ధం చేయడానికి ఈయనతో. ఈయన బెస్ట్ వారియరా, బెస్ట్ ఏమంటారు, రథాలా, బాంబులా ఏం ఆలోచించలేదు. మోకరించి ప్రార్థన చేశాడు. వాళ్ళే కొట్టుకొని చనిపోయారు. ఇలా భూమి దగ్గరికి వెళ్ళేసరికి నోబడీ వాజ్ అలైవ్. ఇవాళ యుద్ధం ఎవరిదండి? యూ డోంట్ నీడ్ టు ఫైట్ విత్ యువర్ ఎనిమీ. మీ శత్రువుతో మీరు పోరాడాల్సిన పని మీకు లేదు. ఎవరికి విడిచిపెట్టండి? దేవుడికి విడిచిపెట్టండి. ప్రార్థన చెయ్యండి. దేవుడు గొప్ప కార్యాలు మీకు చేస్తాడండి. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఇప్పుడు చూడండి, ఇంతమంది గురించి ధ్యానించాం. ప్రతి సమయంలో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని వాడుకుంటున్నాడు, ఒక్కొక్క విధముగా. ఒకళ్ళ ప్రార్థన వలన, ఒకళ్ళ మంచి కార్యాల వలన, ఒకళ్ళ యుద్ధము వలన. గాడ్ హ్యాస్ బీన్ యూజింగ్ వాళ్ళకి ఇచ్చిన తలాంతు వలన. ఆ గుడారాన్ని అలా తయారు చేశాడంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతు. ఇవాళ దేవుడు మీ అందరికీ తలాంతులు ఇచ్చాడండి. అందరికీ ఒక తలాంతు ఉంది. దేవుని కొరకు వాడుతున్నారా? లేదా దేవుడు మీ తలాంతుని వాడుతున్నారని మీరు ఆశిస్తున్నారా? దేవుడు మీకు మంచి స్థితిని ఇచ్చాడు. మీకు ఈ స్థితిని ఇవ్వడం వలన మీరు దేవుని ప్రజల కొరకు వాడబడే విధంగా ఉన్నారా? లేదా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారా? ప్రశ్నించుకోండి.
ఇఫ్ యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నేను ఒక వాడబడే యంత్రముగా ఉన్నాను, నాకు లాభం ఉంటేనే నేను పని చేస్తానండి, నన్ను పొగిడితేనే నేను పని చేస్తానండి, నాకు పోస్ట్ ఇస్తేనే నేను పని చేస్తానండి, కాదండి. మీరు నిజమైన విశ్వాసం కలిగి ఉంటే చాలండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడండి. ఇది చివరిగా ఈ వాక్యం చదివి ముగించుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. పేరు పేరు చొప్పున దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆర్ యు ద చోజన్ వన్? మీరు అటువంటి ఏర్పాటు పడే వ్యక్తిగా మీరున్నారా? దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడా? దేవుడు ఇలా చూసినప్పుడు మరియమ్మ గారు కనిపించారు, మరియమ్మ గారిని వాడుకున్నారు. దేవుడు ఇలా చూసినప్పుడు నోవా గారు కనిపించారు, నోవా గారిని వాడుకున్నారు. దేవుడికి ఇలా చూడగానే సంబడి, హీ నీడ్స్ టు సీ సంబడి, ఎవరినో చూడాలి. అపోస్తులు ఉన్నారండి. అపోస్తులు 11 మంది యేసుప్రభు గారు చనిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు కేవలం యూదులకు మాత్రమే సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇది కాదు, ఒకడు ముందుకు రావాలంటే పౌలు గారు కనిపించాడు. ఇవాళ పౌలు గారు కానీ లేకపోతే, పౌలు గారు కానీ అటువంటి దర్శనం రాకపోతే, పౌలు గారు కానీ సువార్తను అందించకపోతే, ఈవేళ కొత్త నిబంధన అంతా చూడండి, ఈ పత్రికలు చూడండి, ఈ పౌలు గారు కానీ లేకపోతే అన్యజనులకి సువార్తే లేదండి. అన్యజనుల కొరకు నిలబడినాడు కేవలం పౌలు గారే. ఆయన చెప్పిన ఏకైక మాట, నీటి మూలముగా ఆత్మ మూలముగా మీరు ఎప్పుడైతే బాప్తీసం పొందుతారో మీరు కూడా అబ్రహాము సంతతి వారు అవుతారు, అటువంటి దీవెనలు కూడా మీకు వస్తాయి. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ ట్రబుల్, గాడ్ వాంట్స్ టు చూస్ సంబడి. ఇబ్బంది ఇలా కలుగుతున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకోవాలనుకుంటున్నాడు. కానీ మీరు అటువంటి ఎంచబడే వ్యక్తిగా, అటువంటి అర్హతలో మీరు ఉన్నారా లేదా మీరు ప్రశ్నించుకుంటే మీకు తెలుస్తుంది. నా వరకైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక వాడబడే, ఏర్పాటు చేయబడే ఒక గొప్ప యంత్రముగా దేవుని కొరకు ఉండాలన్నది నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. మాతో ఇంత సూటుగా, ఇంత వివరంగా మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమే తండ్రి, బైబిల్లో ఎప్పుడు మేము కొందరు గొప్ప వ్యక్తుల గురించి ధ్యానిస్తాం, కానీ ఈవేళ సైలెంట్గా అనేక మంది మీ కొరకు పనిచేశారు తండ్రి. వాళ్ళ పేర్లు చాలామందికి తెలియదు తండ్రి, ఇంకా అనేక మంది ఉన్నారు తండ్రి. కానీ తగిన సమయంలో వారు మీ కొరకు నిలబడి, మీ కొరకు ఒక వాడబడే యంత్రముగా వాళ్ళు ఉన్నారు తండ్రి. ఈవేళ మేము తండ్రి అటువంటి వాడబడే, ఏర్పాటు చేయబడే వ్యక్తిగా మమ్మల్ని నిలబెట్టండి. దయచేసి మమ్మల్ని వాడుకోండి. మాకిచ్చిన ధనము కావచ్చు, తలాంతులు కావచ్చు, ఏమన్నా కావచ్చు, ప్రతిదీ మీ కొరకు వాడబడే, మీ సంఘము కొరకు వాడబడే, మీ ప్రజల కొరకు వాడబడే ఒక గొప్ప యంత్రంగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు చేసినా మమ్మల్ని క్షమించి ప్రతి శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.